మొత్తం ముఖ్యమంత్రికి దండలేసుడు. ఒక ముఖ్యమంత్రి అయితే రేవంత్ గౌడ్ సాప్ అన్నాడు ఆయన. అరే సిగ్గుండాలే మీకు, ఏం మాట్లాడుతున్నారు? మా జాతులకి వచ్చి మీకేమన్నా ఉంటే మీరేమన్నా ఉంటే మీకు ఓ పదవిలో ఏమన్నా ఇచ్చేది ఉంటే ఇచ్చి మీరు సపరేట్గా నోరు మూసుకొని కూర్చోరు. కాంట్రాక్ట్ ఇచ్చిన పైసలు అయితే బీసీలు అందరూ నన్ను ఎందుకు కలుపుతారు నాకు అర్థమైతలేదు. బాధతో అనాల్సి వస్తున్నది. ఒక ఆయన రేవంత్ యాదవ్ సాప్ అని చెప్పంటాడు మొన్న ఆయన. ఈ అన్ని బక్వాస్ మాటలు వీళ్ళు చెప్పేటి, ఇవన్నీ బక్వాస్ మాటలు. వీళ్ళు నిజంగా ఇప్పుడు పార్లమెంట్లో పెట్టాలి, యుద్ధం ఏడేయాలి, ఢిల్లీలో చేయాలి. రాహుల్ గాంధీ పెద్ద మనిషి మొగాయన ఇక పట్టుకొని పుస్తకం పట్టుకొని ఒకటే తిరుగుతాడు దేశం మొత్తం, రాజ్యాంగం 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 అని. నువ్వు చెప్పింది ఏమైంది ఆయన రాసి ఇచ్చి కదా ఈడ 42%. ఈడ బీసీ లేరు, ఆడ బీసీ లేరు, అంతా ఉన్నోళ్ళే దోసుక తింటాండ్రు. మా వాళ్ళు కూడా తప్పు చేసినట్టు అబ్బా ఆయన పాపం నిజంగా సత్యహరిశ్చంద్రుడి కొడుకు కావచ్చు, నిజంగానే నిజం చెప్తానని మా వాళ్ళు అందరం అనుకున్నాం. మన దాంట్లో మనం అనుకున్నలో ఉన్నాం ఈడ. కానీ ఒక్క ధర్నా, అది కూడా ఒక సంఘపోలు ధర్నా చేస్తే దానికి ఆ ధర్నాలో వచ్చే టైం లేదు ఆయనకు, లేదు ఆయన ఎంపీలకు లేదు, ఆయన పార్టీ అధ్యక్షులు లేదు, ఆయన చెల్లెకు లేదు, ఆయన అమ్మకు లేదు.